హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. ఆంజనేయుడికి సూర్యుడు చెప్తున్నాడు, శిష్యుడిని కూడా పరీక్షిస్తామని చెప్పేసి అనుకొని, ఓ ఆంజనేయ, నేను ఎప్పుడూ తిరుగుతూ ఉంటానయ్యా, ఇది నా ఉద్యోగం గనుక నాతో పెట్టుకుంటే నీకు సరిగా చదువు సాగదు అని అన్నాడు. నా రథం ఆగితే లోకాలకు ప్రమాదం కదా, నా రథం కదులుతుంటే వినలేనంత శబ్దం వస్తుంది తెలుసా. నేను నీకు విద్య నేర్పుతాను నిజమే, కానీ నీకు వినిపించే ఉపాయం నువ్వే చెప్పన్నాడు. అప్పుడు హనుమంతుడు సూర్యుడి రథానికి అడ్డంగా నిలబడి ఇలా చెప్పసాగాడు, గురుదేవా, మీ రథచక్రాల ధ్వని బయటి లోకాలకు పోతుందే కాని మీ రథంలోకి రాదు కదా. ఇలాగే మీ ఎదురుగా నిలబడి నా మెడను పెంచి మీ రథంలోకి నా తలను పెట్టి మీ వేగంతో సమానంగా వెనక్కి పరిగెడుతూ ఉంటాను. అప్పుడు మీ రథము ఆగదు, నాకు చదువు ఆగదు అన్నాడు. ఆ మాటలు విన్న సూర్యదేవుడు ఆశ్చర్యంతో సంతోషించి విద్యను నేర్పడానికి ఒప్పుకున్నాడు. మార్షల్ లెక్కల ప్రకారం సూర్యుడు అర నిమిషంలో 2202 యోజనాల దూరం ప్రయాణిస్తాడు. ఈ లెక్క ప్రకారం కాంతి యొక్క వేగము 1 సెకండుకి 1,87,670 మైళ్ళు. ఈనాటి వైజ్ఞానికుల లెక్క ప్రకారం కాంతి వేగం 1,86,325 మైళ్ళు. రెండవ రోజు హనుమంతుడు తన శరీరాన్ని పెంచి ఒక పాదాన్ని ఉదయ పర్వతం మీద, మరో పాదాన్ని అస్తపర్వతం మీద ఉంచి తలను సూర్యుడి రథంలోకి దూర్చాడు. ఆ విధంగా మొత్తం 7 రోజులలో సూర్యుడి దగ్గర ఉన్న విద్యలన్నిటినీ గ్రహించేశాడు హనుమంతుడు. ఆ తర్వాత ఆంజనేయుడు బ్రహ్మచర్య పాటిస్తూ చాలా కాలం తపోదీక్షలో ఉండిపోయాడు. హనుమంతుడు తపస్సులో మునిగిపోయాడు. ఇది ఇట్లా ఉండగా సూర్య భగవానుడి సంసారంలో ఒక సమస్య పుట్టుకొచ్చింది. అదేమిటంటే, విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవి సూర్యుని మొదటి భార్య. వీళ్ళిద్దరికి కూడా శ్రద్ధాదేవుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. ఇతడే వైవస్వత మనువు. రాను సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సును భరించలేక కళ్ళు మూసుకోసాగింది. ఇది గమనించిన సూర్యుడు కోపంతో, నువ్వు నన్ను చూసి కళ్ళు మూసుకుంటున్నావు గనుక లోకంలో ఉన్న జీవులందరికీ కళ్ళు శాశ్వతంగా మూయించే పుత్రుడు నీకు కలుగుతాడు అన్నాడు. అలాగే ఆమె కడుపున యముడు పుట్టాడు. ఇక ఇలా కాదని చెప్పేసి సంజ్ఞాదేవి సూర్యుడి దగ్గర కళ్ళు తెరుచుకొనే ఉండసాగింది. కానీ ఆమె చంచలంగా చూస్తుంది అటు ఇటు. అందువల్ల సూర్యుడు, నువ్వు చంచలంగా నిలకడ లేకుండా చూస్తున్నావు కాబట్టి నీకు నిలకడలేని కూతురే పుడుతుందన్నాడు. అదేవిధంగా ఆమె కడుపున యమునా నది పుట్టింది. ఇక ఈ భర్తతో ఎట్లనా నేను ఏగేదని సంజ్ఞాదేవి యోచన చేసింది. సంజ్ఞాదేవి యోచన చూస్తామా ఏం చేసిందని.
జై గురుదత్త.